నూజివీడు మండలం బోర్వంచ గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరుతూ టీడీపీ నాయకులు అరకోటి సంగీతరావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ పార్టీ నాయకులు అంజుబాబు, సయ్యద్ ఇబ్రహీం, రామ్కూరి పవన్ కళ్యాణ్, రామ్కూరి చందుబాబు తదితరులతో కలిసి ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను కలిసి తమ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యతగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంగీతరావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల సమస్యలను శాసన మండలిలో వినిపించడానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకుంటామని తెలిపారు. మన నూజివీడు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ఆలపాటి రాజా గారు పోటీ చేస్తున్నారు. రేపు ఫిబ్రవరి 27వ తారీఖున జరిగేటువంటి ఎలక్షన్లో మనందరం కూడా ఆలపాటి రాజా గారికి మనకి ఎక్సెల్ షీటు ఓటర్ లిస్టులో 1వ నెంబర్ అనేది ఉంటుంది. దాని మీద మనకి ఏమీ కూడా అవసరం లేదు. 1వ నెంబర్ అని వేయాలి. 1వ నెంబర్ మాత్రం మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మన నూజివీడు నియోజకవర్గం నుంచి మన మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు మరి ఆధ్వర్యంలో ఈ క్యాంపెయినింగ్ జరుగుతుంది. కాబట్టి మనం నూజివీడు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఆలపాటి రాజా గారికి ప్రథమ ఓటును వేసి మనం అతన్ని గెలిపించవలసిందిగా మీ అందరిలో కూడా వేడుకుంటున్నామని. నమస్కారం సార్. వాయిస్ చెప్పనా? మామూలుగా మీరు పాంప్లెట్ ఇస్తా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ అరికోటి సంగీతరావు మాస్టారు, బోర్వంచ గ్రామం నుంచి. మరి సందర్భం ఏంటంటే మన కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటానికి ముందుకు వచ్చినటువంటి నాయకుడు మన ఆలపాటి రాజా గారు. మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మరి విద్యావేత్త, ప్రముఖ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆలపాటి రాజా గారిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. గతంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం అనేది మరి ఆలపాటి రాజా గారికి ఉంది. మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థులందరూ కూడా మన సమస్యల పరిష్కారానికి మరి పోరాడేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మరి ఆలపాటి రాజా గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మరి అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా మరి పోటీలు దిగినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరం కూడా మొదటి ప్రాధాన్యత ఓటును అతనికి వేయవలసిందిగా గ్రాడ్యుయేట్లందరినీ కూడా మనవి చేస్తున్నాను. అదేవిధంగా నూజివీడు నియోజకవర్గం నుంచి మేమందరం కూడా క్యాంపెయిన్ చేస్తున్నాము. మన సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు మరి కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా మరి అతి పెద్ద ఎత్తున ఈ క్యాంపెయినింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి మంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రి గారి పేరు నిలబెడతాము. అదేవిధంగా ఆలపాటి రాజా గారికి కూడా మరి నూజివీడు నియోజకవర్గం నుంచి అన్ని నియోజకవర్గాల కంటే కూడా మరి మన మంత్రి కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో అత్యధిక మెజారిటీని ఇచ్చి మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకుంటామని ఈ సమయంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం.